అన్న నమస్తే. ఓకే, ఎలా ఉంది ఈరోజు కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఎంపీగా అభ్యర్థిగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఈరోజు భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఎలా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? ఇక్కడైతే ఇప్పుడు బీఆర్ఎస్కు బాగానే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బాగా మోసపోయారు కాబట్టి ఈసారి జ్ఞానేశ్వర్ గారు పక్కకు గెలవబోతూ ఉన్నారు. అంటే గతంలో రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అంతకుముందు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్లో అభివృద్ధి ఏమన్నా అనిపించిందా? ఇక వాళ్ళు ఉన్నప్పుడు అంతా ఏం అనిపించలేదు. అసలు వాళ్ళు ఏదో చేస్తారు ఏదో అనుకున్నాం కానీ వాళ్ళంతా అభివృద్ధి చేసే ప్రయత్నం అయితే చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలు మొత్తం మోసపోయినాం. ఇప్పుడు నెక్స్ట్ ఈసారి ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి పబ్లిక్లో ఆల్రెడీ టాక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ. ఇప్పుడు మరి ఆయన ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ఆయనకు కొంచెం ఏం బాగుండదు. ఇక జ్ఞానేశ్వర్ గారే గెలుస్తారు. ఆయన 100% ఓడిపోతాడు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీ మొత్తం విఫలం అయిపోయినాయి. ఎక్కడ అనేది అమలు కాలేదు. ఒక బస్సు తప్ప మిగతా హామీలు ఎక్కడ అమలు చేయలేదు. కాబట్టి ప్రజల్లో ఏమైందంటే ఏదో చేస్తారు ఏమో చేస్తారు ఒకసారి చూద్దాం ఛాన్స్ ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఈసారి పక్కా ఓటమి పాలవుతుంది. ఎంపీ ఎలక్షన్లో 100% మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం. అంటే టోటల్గా 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా తెలంగాణలో. ఈసారి బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 10 నుంచి 12 సీట్లు పక్కా వస్తాయి. 12 ఫైనల్గా అంటే ఇప్పుడు మన కాసాని జ్ఞానేశ్వరరావు గారు ముదిరాజ్ బిడ్డ. అంటే ఇక్కడ ముస్లింలు కూడా 14% ఉన్నారు. అంటే అన్ని రకాల అందరూ కూడా మన ముదిరాజ్ బిడ్డకు ఓట్లు వేస్తారు అనుకోవచ్చు. ఇక్కడ వేస్తారు. ఎందుకు వేస్తారంటే అది కూడా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పిందో ప్రజలు అవగాహన వచ్చేసింది. ముస్లిం కానీ మైనార్టీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఎవరైనా ఉండని ఆ దాంట్లో వచ్చేసిందంటే అవగాహన ఏమొచ్చేసింది. వీళ్ళు చేసేది ఏం లేదు, ఏదో ఉత్త మాటలు చెప్తారు, ఇలా మాట పట్టించుకోవడం కాదు, మళ్ళీ కేసీఆర్ ఉంటేనే బాగా వస్తుంది. ఆల్రెడీ రైతుల్లో వ్యతిరేకత వచ్చేసింది. రైతులు ఏంది మేము 15,000 ఇస్తాం, 10,000 నుంచి 15,000 ఇస్తాము, కరెంటు ఇస్తాము అని చెప్పి ఏదైతే చెప్పారో వాళ్ళ దాంట్లో ఆల్రెడీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు వ్యతిరేకంగా ప్రజలు మొత్తము వ్యతిరేకం తయారైపోయారు. మెయిన్ రైతానికి చాలా అసలు గోసైంది. ఇప్పుడు కరెంటు మళ్ళీ అవుతుందనా, పొద్దున పోతే మధ్యాహ్నం పోతే 10 సార్లు పోతుంది ఒకసారి. అది ఇంకోటి రాత్రి 12 గంటలకు వస్తుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12 గంటల రాత్రికి పోతే పాములు గరిచి అసలు ఈ కరెంట్ షాక్ కొట్టి ఇట్లాంటివి చాలామంది రైతులు చనిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ సుదీర్ఘ పోరాటం చేసి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన రైతుల బతుకులు బాగుపడ్డాయి. కాబట్టి మళ్ళా కేసీఆర్ కావాలనే నినాదం అయితే ప్రజలు ఉందన్న. అంటే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఆల్రెడీ మేము అన్నీ ఇంప్లిమెంట్ చేసామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు రైతు బంధు కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా? ఇప్పటి వరకు రాలేదన్న. ఏదైతే 10,000 నుంచి 15,000 అన్నాడో ఇప్పటివరకు ఏ రైతుకి రాలేదు. 3 ఎకరాలను పడ్డాయి, 5 ఎకరాల వరకు వేస్తున్నాడు, వేయలేడు. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ పథకం ఇప్పటివరకు అయితే అమలు కాలేదు. ఇంకో ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఇంకేం వస్తాయి? ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిండు కదా, ఈయనకు కొన్ని ఎక్కువ ఇస్తున్నాడు, అవే ఇవ్వలేదు ఇప్పటివరకు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయనప్పుడు ఇంకా ప్రజలు ఎడ నమ్ముతారనా? నమ్మరు. ఫైనల్గా అయితే ఎంత మెజారిటీ వస్తుంది అంటారు మన కాసాని జ్ఞానేశ్వరరావు గారికి? జ్ఞానేశ్వరరావు వస్తుంది 60,000 70,000 మెజార్టీతో గెలుస్తాం. ఓకే.